అందరికీ జై శ్రీరామ్. మన దేశం గురించి, మన ధర్మం గురించి, మన దేవదేవతల గురించి తప్పుగా మాట్లాడడం ఈ కుక్కలకు చాలా అలవాటు అయిపోయింది. అట్లానే హిందీలో ఒక కుక్క ఉన్నది, ధ్రువిరాటి అని. ఆ కుక్కని చూసి ఇంకొక కుక్క తెలుగులో తయారైంది, నాన్వేషణ అని. వీళ్ళు ఎట్లాంటి పురుగులు అంటే చెదర పురుగులు ఎట్లయితే లోపల నుంచి చక్కని తింటాయో అట్లనే వీళ్ళు తయారయ్యారు. నేనైతే వీళ్లకు హిట్ కొట్టినట్టు సమాధానం చెప్పి రోస్ట్ కొట్టడానికి అయితే వచ్చేసిన. నా ఛానల్ కి అయితే ఇప్పటి వరకు 500 మంది సబ్స్క్రైబర్లు అయితే అయినరు. ముందు కూడా మీరే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ ఆటగాన్ని బంతి చేసి ఆడుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేద్దాం. చలో. ఈ అన్వేష్ గాంధీ కాంట్రవర్సీ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే, శివాజీ గారు వాళ్ళ మూవీ లాంచింగ్ టైంలో ఒక మాట అన్నారు. ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తామ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ఉండ, ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది, లోపల అనలేము. ఆయన శివాజీ గారు మాట్లాడిన దాంట్లో నాకైతే ఏం తప్పు అనిపించలేదు. ఆయన మాట్లాడిన విధానం వేరే కావచ్చు. బూతులు మాట్లాడిందంటారా? బూతులు రాని శుద్ధ పూసలు ఎవ్వరు లేరు. ఆయన ఆడవాళ్ళ గురించి మాట్లాడితే అనసూయ రియాక్ట్ అయింది. ఎందుకంటే ఆమె చిన్న చిన్న బట్టలు వేసుకుంటది కాబట్టి ఆమెకి కాలింది. మరి ఈ అన్వేష్ గాడు ఎందుకు రియాక్ట్ అయిండు? వీడు ఆడోడా, అటు ఇటు గానోడా? వీడు బెట్టింగ్ యాప్ల పేరుతోని ఫేమస్ అయిండు. కానీ బెట్టింగ్ యాప్లు ఆపింది వీడు కాదు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కలిసి ఆపితే ఆగింది. ఆ క్రెడిట్ వాడు మొత్తం వాడి మీద వేసుకొని వాడే ఏసు లెక్క ఫీల్ అయిపోతుండు. అందుకే వీడు ఇట్లా మాట్లాడుతుండు చూడండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నా రేపులయ్యాయి. నువ్వు మా సీతామాత గురించి మాట్లాడుతున్నావు. సీతామాతని రావణాసుడు లంకకు తీసుకోపోతేనే సంవత్సరం తగలబెడుతున్నాం. నువ్వెంతరా పొట్టుగానివి. దేవుళ్ళ జోలికి వచ్చినావు అనుకో, బొంద పెట్టడానికి కూడా జాగా దొరకదురా. ఎల్జే కొడుక నాన్వేష్, గుర్తు పెట్టుకో. అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. మీ అక్కకి మీ అమ్మకి కూడా బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద బర్వాతం తిరుగుమను. వాళ్ళకి వద్దారా స్వేచ్ఛ, వాళ్ళకి ఆడద్దారా గాలి. ఎట్లా పుట్టినవరా గాలి నా కొడక, లుచ్చగానివి. నేను వీళ్ళ అమ్మనన్నందుకు మీరెవరైనా ఫీల్ అయితే దానికి నేనేం చేయలేను. ఎందుకంటే వీడు మా సీతామాతని అన్నాడు. మా సీతామాత జోలికి వస్తే వీడిని కాదు వీని ఖాందాన్ని కూడా లెక్క పెడతా. మీరు ఏమనుకున్నా నాకు ఫరక్ పడదు. ఆడవాళ్ళు మీ హక్కుల కోసం పోరాటం చేయండి. నేను లైవ్ పెడతాను, వచ్చి మాట్లాడండి. వీడు ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడుతుండు. వీడు లైవ్ పెట్టిండు ఓన్లీ ఫర్ గర్ల్స్ అని. అందులో నా పేరు పక్కన సనాతని చూసినాక వీడు నన్ను బ్లాక్ చేసిండు. అదిరా కొడక భయం అంటే. వీడు ఏదో స్వేచ్ఛ గురించి మాట్లాడుతుండు. ఎట్లాంటి స్వేచ్ఛ? న్యూ ఇయర్ రోజు ఆడోళ్ళు ఫుల్ గా తాగి రోడ్డు మీద బట్టలు సోయి లేకుండా వన్నారు. అట్లాంటి స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నావా? నీ మాటలతోనే అర్థమవుతుంది మీ అమ్మ నీకు ఎట్లాంటి సంస్కారం ఇచ్చిందో. ఏమన్నావురా గర్కేపాటి నరసింహారావు గారిని? పెద్ద మాట అన్నాడు సరాడు. కోస్తా అంటున్నావు కదరా. నువ్వు ఒక్క అబ్బకి పుడితే భారతదేశంలో అడుగు పెట్టి చూపి, నేనే నీకు అడ్డంగా 2 సార్లు నిలువుగా 2 సార్లు కోసి గద్దలకి సుటా నా కొడక బ్యాంచో. భారతదేశాన్ని వీడు ఎంత చీప్ గా చూస్తుందంటే కాదు. ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుందా? మరి మీ అమ్మ మీ అక్క భారతదేశంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు కదరా. మరి మీ అమ్మకి మీ అక్కకి ఎంత మంది రేప్ చేస్తా నువ్వు పుట్టినవరా? నువ్వు కూడా 14 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసినావు, అది మర్చిపోయినావారా హౌలకొండి? వీడు ఇంత పొగరపోతు మాటలు ఎందుకు మాట్లాడుతుండంటే వాన్ యూట్యూబ్ ఛానల్ కి మంచి రీచ్ ఉంది, మంచి పైసా సంపాదించుకున్నాడు. తిన్నది అరగాక వీడు హిందూ ధర్మం ని కించవరుస్తుండు. నేనైతే వీని మీద కేసు పెట్టినా. నేను ప్రతి ఒక్క హిందూకి చెప్తున్నా, వీని మీద కేసు పెట్టాలి. వీడు హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే చిచ్చు కారిపోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నా ధైర్యాన్ని పెంచండి. రామ్ రామ్.